అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. జూన్ 29 తారీఖు ఆదివారం రోజున కుంభరాశి వారి ఇంట్లో నుంచి ఈ దైవశక్తి బయటకి రాబోతుంది. మీ నుండి ఏం ఆశిస్తుందో ఈ వీడియోలో తెలుసుకోండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట 1, 2, 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతికి వచ్చేసి శనిదేవుడు. కుంభరాశికి అధిపతి శనిదేవుడు అనగానే చాలామంది కూడా భయపడిపోతుంటారు. అలానే వారి మనసులోకి వచ్చేది ఒకే ఒక ఆలోచన ఏమిటి అంటే, శనిదేవుడు అంటేనే ఇక మనకు ఏదో ఒక చెడు జరుగుతుంది, మనం ఏది కూడా సాధించలేము. శనిదేవుడు అంటే ఎప్పుడు కూడా ఆగ్రహంగానే ఉంటాడు. శనిదేవుడు అంటేనే బాధలు, కష్టాలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబంలో ప్రశాంతంగా లేకపోవడం. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ సమయంలో ఎలా ఉంటుంది, ఏమిటి అనేటువంటి అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా ఏ దైవశక్తి మీ నుండి ఏం ఆశిస్తుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వారికి శనిదేవుడు అనుగ్రహంతో ఈ సమయంలో అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అందరికీ అన్నీ అనుకూలంగా ఉంటాయి కదా అని చెప్పేసి ఏ పని చేయకుండా అన్నిటిలో విజయం కలిసి రావాలి అని ఏ ప్రయత్నం చేయకుండా అన్నిటిలో కూడా మంచి విజయంతో పాటుగా మంచి ఆర్థిక లాభాలు ఉండాలని అనుకుంటే కూడా కుదరదు. కష్టే ఫలి అన్నారు పెద్దలు. అంటే కష్టపడితేనే ఫలితం అయితే తప్పకుండా ఉంటుందని. కొన్నిసార్లు కొంతమంది కష్టపడినా కూడా ఫలితం ఉండదు. ఎందుకు అంటే మనకు ఎప్పుడైనా సరే ఒక రాయిని ఎంతగా చెక్కితే అంత అందమైన శిల్పం వస్తుంది. అలానే మనము ఎంతగా కష్టపడితే అంత గమ్మించిన ప్రతిఫలం అయితే కాస్త లేట్ అయినా సరే ఎవరు ఊహించలేని విధంగా ఉంటుంది. ఇక అలా ఎంత కష్టపడినా సరే దానికి ప్రతిఫలం మాత్రం ఖచ్చితంగా కూడా ఏదో ఒక రోజు అయితే వచ్చి తీరుతుంది. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం చూసుకుంటే గ్రహాలు, రాశులు, నక్షత్రాలు, తిథులలో జరిగే కలయిక ద్వారా శుభయోగం అయితే ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం చాలా శుభయోగంగా కూడా పరిగణిస్తూ ఉంటారు. చంద్రుడు, కుజుడు కలయిక వలన లక్ష్మీ యోగం ఏర్పడుతుంది. ఇందువల్ల కుంభరాశి వారికి లాభదాయకమైనటువంటి రోజులు వస్తాయని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే కుజుడు సింహరాశిలో ఉన్నాడు. జూన్ 29వ తారీఖు చంద్రుడు సింహరాశిలోకి సంచరిస్తుంటాడు. ఈ యొక్క చంద్రుని సంచారం సింహరాశిలో మహాలక్ష్మి యోగాన్ని సృష్టిస్తుంది. చంద్రుడు ఒక రాశిలో దాదాపుగా 2.5 రోజులు ఉంటాడు. అలాగే నవగ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం చంద్రుడు. అందువల్ల జూన్ 29వ తారీఖున కర్కాటక రాశి నుండి బయలుదేరి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక ఈ యొక్క రాశిలోని ప్రవేశించిన సమయంలో లక్ష్మీదేవి యోగం అనేది ఈ యొక్క రాశి వారికి ఏర్పడుతుంది. అంటే కుంభరాశి వారికి ఏర్పడుతుంది. లక్ష్మీ యోగం ఒక అరుదైన శుభప్రదమైన యోగంగా కూడా పరిగణించబడుతుంది. చంద్రుడు, కుజుడు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యొక్క ఇది అంటే ఎవరికైనా సరే జాతకంలో ఏదైనా దోషాల వలన రావాల్సిన ధనం రాకపోవడం, అలానే వీరికి బాకీలు ఎవరైనా కనిస్తే అది తిరిగి రాకపోవడం, ఇలా జీవిత భాగస్వామితో గొడవలు, కుటుంబంలోని గొడవలు, ఇలా అన్ని రకాలుగా కూడా ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే విజయాలను తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా మంచి పురోగతిని అయితే గౌరవాన్ని కూడా పొందే అదృష్టం అయితే ఉంటుంది. ఇంకా మహాలక్ష్మి యోగం వలన ప్రయోజనాలు చాలా అధికంగా ఉంటాయి. ఈ సమయంలో ఈ యొక్క కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ యొక్క పని మీద విధానాన్ని ఇష్టపడుతూ ఉంటారు. మీరు ఎక్కడైతే ఆఫీసులో మీరు ఏదైనా మంచి వినూత్న ప్రయత్నం చేసినా, లేదా మీరు సామాన్యంగా చేసిన పనిలో కాస్త శ్రద్ధను పెట్టి చేసిన మీ యొక్క గుర్తింపు అనేది మీ యొక్క పై అధికారులు ప్రశంసించడం జరుగుతుంది. అంతేకాకుండా పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రజలు మీ యొక్క పని మీద విధానాన్ని ఇష్టపడుతుంటారు. ఈ రాశి వారికి చెందిన వ్యక్తులు వృత్తి, వ్యాపారంలో ఆర్థిక ప్రయోజనాలు అయితే పొందవచ్చు. అంతేకాకుండా ఎప్పటి నుండో పెండింగ్లో పడి ఉన్నటువంటి పనులు కూడా ఈ సమయంలో పూర్తి అవుతాయి అని కూడా చెప్పుకోవచ్చు.
అంతేకాకుండా పురోగతి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమయంలో మీ యొక్క పని పూర్తి చేసుకోవచ్చు. మీరు ప్రజల నుంచి మద్దతు అయితే పొందవచ్చు. ధనలాభం పొందే అవకాశం అయితే ఎక్కువగానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి వారు కొంచెం అన్ని విధాలుగా బాగుంది కదా అని చెప్పేసి మీరు భాగస్వామితో ఊరికేనే కోపానికి దిగడం కానీ, లేదంటే గర్భిణీ స్త్రీలు చాలా అప్రమత్తంగా ఉండవలసిన సమయం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా సరే మనం ఎందులోనైనా సరే జాగ్రత్తగా చేసుకుంటుంటేనే ఆ తర్వాత దైవ నిర్ణయం అని భావించవచ్చు. మనం గాలికి దీపం పెట్టి దేవుడా అన్నట్టుగా కాకుండా మనం మామూలుగా ఎలా ఉంటామో కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. లేకపోతే వివాదాల కారణంగా కూడా మీ యొక్క ఇమేజ్ దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది. ఈ సమయంలో ఉద్యోగం మారాలనుకుంటే ఒక నిర్ణయానికి కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం ఉత్తమం. వాహనం నడిపేవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక అదేవిధంగా ఈ సమయంలో కూడా దైవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దైవ పూజ, దైవ కార్యక్రమాలు చేయడం వల్ల, దైవానుగ్రహం వల్ల కూడా మీకు రాబోయే నష్టాలు కూడా ఆగిపోయి ఇంకా ముందుకు సాగిపోతారు. మీకు ఉన్నటువంటి సమస్యలు కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి. మీ చుట్టూ ఉన్నటువంటి గ్రహాల కారణంగానే మీరు ఇదివరకు ఏదైతే సమస్యను అనుభవించారో అది కూడా ఖచ్చితంగా కూడా తొలగిపోతుంది. గ్రహాల అనుకూలతను మాత్రం పొందుతారని కూడా చెప్పుకోవచ్చు. ఈ యొక్క కుంభరాశి వారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గ్రహాల అనుకూలత అని తప్పకుండా ఎక్కువగానే ఉంది. అలాగే వీరి ఇంట్లో దైవశక్తి బయటకి వస్తుంది. ఆ దైవశక్తి మీరు నిత్యం లక్ష్మీదేవి నిత్యం మీరు ఖచ్చితంగా కూడా అమ్మవారికి సంధ్యా సమయంలో దీపం వెలిగించినట్లయితే కనుక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీపై ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక కుంభరాశి వారు ఈ విధంగా మీకు ఎప్పుడైనా సరే ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీరు పొందాలనుకున్న, దైవం యొక్క అనుగ్రహంతో మీరు జీవితంలోనే ముందుకు సాగాలనుకున్నా కూడా సరే తప్పకుండా ఈ నియమాలను పాటించాలి. లక్ష్మీదేవికి సంధ్యా సమయంలో దీపం వెలిగించడం, పేదలకి దాన ధర్మాలు చేయడం, దైవ కార్యక్రమాలు చేయడం, వీలైనంత తోచినంత సహాయాన్ని చేస్తూ ఉండడం వంటివి చేస్తే కనుక మీకు ఎలాంటి చెడు ప్రభావాలు లేకుండా ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఉంటుంది. అమ్మవారు ప్రతి ఒక్కరి నుండి కూడా ఆశించేది ఇదే. నువ్వు ఎప్పుడైనా చేసుకున్న పుణ్యాలన్నిటివి పూజల వల్ల, అవి దాన ధర్మాల వల్ల వస్తుంటాయి. అప్పులు చేసి మరీ చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆడంబరాలకు వెళ్ళి పూజలు చేయమని చెప్పి ఏ శాస్త్రం చెప్పలేదు. దాంట్లో భక్తి శ్రద్ధతో నిర్మలమైన మనసుతో చేసిన పూజలను మిట్టినటువంటి పుణ్య ఫలితం మీకు ఒకటి లేదు అని చెప్పుకుంటుంది. దైవం ప్రతి ఒక్కరి నుండి కూడా ఇదే ఆశిస్తుంది. ఇక కుంభరాశి వారి ఇంట్లో ఈ సమయంలో పాజిటివ్ ఎక్కువగా ఉండడం వల్ల శుభకార్యాలు ఎక్కువ జరుగుతాయి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం వల్ల ఈ సమయంలో మీకు శుభకార్యాలు ఎక్కువగా జరగడం జరుగుతుంది. ఇక మీకు ఉన్నటువంటి చిన్న సమస్యలు జరిగిపోతాయి. పెండింగ్లో పనులు పూర్తవడం కాకుండా ఉద్యోగం కూడా లభిస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం సైతం ఈ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఇక కుంభరాశి వారికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు తెలుసుకున్నారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరి కొంతమంది కుంభరాశి వ్యక్తులకు షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అలాగే కుంభరాశి వారు దైవారాధన చేసుకోవాలి, శివారాధన చేసుకోవాలి. దైవారాధన కనుక చేసుకున్నట్లయితే మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యంగా అయితే అవుతారు, కంపల్సరీ అవుతారని చెప్పేసి కుంభరాశి వారికి మీ జీవితంలో జరగబోయే అన్నీ కూడా ఆ అమ్మవారి అనుగ్రహం, ఆ శివయ్య అనుగ్రహం ఎప్పుడు మీ పైన ఉండి మీ జీవితంలో ఏది సమస్య ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే బయటపడేసే మార్గాలు అయితే మీకు చూపిస్తుంది అమ్మవారైతే. కాబట్టి మీరు నమ్మకంతో, భక్తితోటి, శ్రద్ధతోటి పూజ చేసుకోండి. పూజ చేసుకున్నట్లయితే అమ్మ అనుగ్రహం ఎప్పుడు మీ పైన అయితే ఉంటుంది. మీకు ఏది మంచి జరగాలో అది మాత్రం అమ్మ కంపల్సరీగా మీకు చేసి పెడుతుంది. మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు. నమ్మకంతో, భక్తితోటి పూజ చేయండి. శివుడికి శివారాధన చేసుకోండి. అలాగే శివుడికి జలంతో, విభూతితోటి అభిషేకాలు అయితే చేసుకోండి. అభిషేకం చేసుకుంటే మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడే మార్గాలు అయితే దొరుకుతాయి.
ఎన్ని కష్టాలు ఉన్నా సరే ఆ కష్టాల నుండి మార్గాలు అయితే బయటపడే మార్గాలు అయితే మీకు దొరుకుతాయి. కాబట్టి శివ ఆరాధన చేసుకోండి, లక్ష్మీదేవి అమ్మవారి ఆరాధన చేసుకోండి. ఇలా చేసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.